హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి, ఈ రోజు ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి లెవెల్స్. చూడండి, ఎక్కడ కూడా మనకి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అనేది రాలేదు. ఎందుకు? మొత్తము కూడా సైడ్ వేసే ఉంది. చూడండి, మొత్తము ఇక్కడే ఉండిపోయింది మార్కెట్. ఎక్కడ కూడా మనకి బ్రేక్అవుట్ అనేది అవ్వలేదు. ఓకేనా? ఎందుకు అనేది రీజన్ మనందరికీ తెలుసు. ఎందుకంటే రేపు హాలిడే ఉంది, ప్లస్ ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ మనకి ఎక్స్పైరీ డే. సో కాబట్టి మూమెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50. ఇది నిఫ్టీ 50కి సంబంధించినటువంటిది. నిఫ్టీ 50లో మనకి అప్ సైడ్ మనకి ఇక్కడ ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ పైన మనకి క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము బై చేస్తాము. ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ ఇది అవుతుంది. బట్ కానీ మనకు ఆల్రెడీ ఈ రోజు ముందరగానే తెలుసు మార్కెట్ లో అంతగా మూమెంట్ ఉండదు అనేసి. ఎందుకంటే రేపు హాలిడే ఉంది, ప్లస్ ఈ రోజు ఎక్స్పైరీ డే. సో కాబట్టి అండ్ ఆల్సో ఇది ఏ లెవెల్ మీద బ్రేక్అవుట్ అయిందో కూడా మనకు తెలుసు. ఓకేనా? ఆల్రెడీ మనం ఈ లెవెల్ గురించి చెప్పాము. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది, ప్లస్ ఈ రోజు ఎక్స్పైరీ ఉంది. సో కాబట్టి మనం ఏం చేస్తాము, 50-50నే పెడతాము. అంటే ఒక 0.5% మనం టార్గెట్ గా పెట్టుకోవడం జరుగుతుంది. లేదు అంటే ఒక 20 పాయింట్స్, 30 పాయింట్స్, 40 పాయింట్స్, ఇంకా అది మన ఇష్టం. ఎన్ని పాయింట్స్ వస్తే ఎన్ని పాయింట్స్ మనము బుక్ చేసుకొని ట్రైలింగ్ చేసుకుంటూ ఉంటాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. చూడండి, ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ కి సంబంధించినటువంటి చార్ట్. చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1 కి SK లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత R1 పైన బ్రేక్అవుట్ అయింది, పైన క్లోజ్ అయిపోయింది. సో మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. హిట్ అయిందా లేదా? ఓకే, ఇది హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ కాపర్ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ S2 కి S3 కి మిడిల్ లో ఉంది. తర్వాత S3 కింద బ్రేక్అవుట్ క్లోజ్ అయింది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? సెకండ్ టార్గెట్ కూడా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇట్లే రివర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడే క్లోజ్ అయింది. ఓకేనా? అండ్ అలాగే ఇది వచ్చి ఆర్బిఎల్. ఆర్బిఎల్ లో చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ S1 కి S2 కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది కిందకి బ్రేక్అవుట్ అయింది. కిందకి వచ్చిందా లేదా మార్కెట్? ఇలా ఉంటుంది. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్. డాక్టర్ రెడ్డిస్ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ ఉంది, కేకి S1 కి. తర్వాత ఇక్కడ మనకి ఇది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయితే చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇచ్చిందా లేదా? అండ్ మ్యారికోలో చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? S2 కి అండ్ S3 కి మధ్యలో ఉంది. తర్వాత ఇది పైకి బ్రేక్అవుట్ అయింది. పైకి బ్రేక్అవుట్ అయినాక ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది కదా. ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది కదా. ఫస్ట్ టార్గెట్ మనకి హిట్ అవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మన లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కానీ మన లెవెల్స్ ఒక బ్యాక్ టెస్ట్ చేసి మన లెవెల్స్ ఎవరికైనా కానీ సెట్ అవుతున్నాయి, మేము ప్రాఫిట్ లో ఉండడానికి మాకు ఛాన్స్ ఉంది, మేము చూసాము, పేపర్ ట్రేడింగ్ కూడా మేము చేసాము అని ఎవరైనా అనుకుంటే, ఎవరికైనా ఈ లెవెల్స్ కావాలి అనుకుంటే మన ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ లింక్ ఉంటుంది. వాట్సాప్ లో మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.